నమస్తే, వెల్కమ్ టు రీతం తెలుగు స్పెషల్ స్టోరీ. సాక్షి మాలిక్ ఈ పేరు ఇప్పుడు దేశం మొత్తం మారుమోగిపోతుంది. కుస్తీ పోటీలో బరిలోకి దిగిందంటే పథకం వచ్చే వరకు పట్టు విడవదు. కామన్వెల్త్ క్రీడల్లో 3 పథకాలు, ఆసియా ఛాంపియన్షిప్ లో 4 పథకాలు, రియో ఒలింపిక్స్ లో కాంస్య పథకం. ఇవి చాలు రెజ్లర్గా సాక్షి మాలిక్ స్థాయి ఎలాంటిదో చెప్పడానికి. ఎన్నో పథకాలు తెచ్చి దేశానికి గర్వకారణంగా నిలిచిన సాక్షి మాలిక్ అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచిందే. WFI మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆరోపించిన వారిలో ఈమె ముందు వరుసలో ఉన్నారు. తోటి రెజ్లర్లతో కలిసి ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు. భారత ఒలింపిక్ సంఘం జోక్యం చేసుకుని రెజ్లింగ్ ఫెడరేషన్ బాడీని రద్దు చేసేందుకు రెజ్లర్లు తమ పట్టు విడవలేదు. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ కు కొత్తగా ఎన్నికలు జరిగి మళ్లీ బ్రిజ్భూషణ్ విధేయుడే అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం సాక్షి మాలిక్ తట్టుకోలేకపోయింది. తమను లైంగికంగా వేధించిన వ్యక్తికి దగ్గర వాడిని అందలం ఎక్కించడంతో చేసేదేమీ లేక కన్నీటి చెమ్మతో బరువెక్కిన హృదయంతో రెజ్లింగ్ కు వీడుకోలు పలికింది. అమ్మాయిలకు కుస్తీ ఏంటి అని హేళన చేసిన ఊరు నుంచి వచ్చి ఇవాళ దేశానికి ఎన్నో పథకాలు అందించిన సాక్షి మాలిక్ గురించి ప్రత్యేక కథనం. హర్యానాలోని రోహత్లో మెక్రా గ్రామానికి చెందిన సుదేశ్ సుఖ్బీర్ కి సెప్టెంబర్ 3, 1992లో సాక్షి మాలిక్ జన్మించింది. చిన్న వయసులోనే తన తాతయ్య మల్లయోధుడైన సుబీర్ మాలిక్ ను ఆదర్శంగా తీసుకున్న సాక్షి మాలిక్ కుస్తీ పోటీలో రావాలని నిర్ణయించుకుంది. 12 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్ లో చేరింది. అలా 2009లో ఆసియా జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో 59 కేజీల ఫ్రీ స్టైల్లో రజత పథకాన్ని సాధించి తొలి విజయాన్ని ఆమె ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్ లో రజతంతో మెరిసింది. ఇలా ఎన్ని పథకాలు గెలిచినా ఒలింపిక్స్ లో పథకమే తన టార్గెట్ గా పెట్టుకుంది. 2016 సమ్మర్ రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన సాక్షి మాలిక్ కాంస్య పథకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రీతం తెలుగు.